జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సనాతన ధర్మం పైన చిల్లర రాజకీయం చేసేటువంటి శక్తులకు మైండ్ బ్లాక్ అయిపోయేటటువంటి షాక్ ఒకటి తగిలింది. అయోధ్య రాముడి పవిత్రతను, కాషాయ వస్త్రాన్ని అవమానిస్తూ పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు ఆడినటువంటి నాటకం ఇప్పుడు వాళ్ళ మెడకే గట్టిగా చుట్టుకునింది. విరాళాల దొంగతనం పేరుతో డ్రామాలు ఆడదామని చూసినటువంటి డ్రామా కంపెనీ నేతలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు, సాధువులు అందరూ కలిసి సినిమా చూపిస్తారు. పప్పు యాదవ్, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయినటువంటి అవధేష్ ప్రసాద్ చేసేటువంటి చిల్లర వేషాలపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మిత్రులారా, భారతదేశంలో మన సనాతన ధర్మాన్ని, మన హిందూ చిహ్నాలను అవమానించడం ఈ కాంగ్రెస్ పార్టీకి, దాని మిత్రపక్షాలకు కొత్త ఏం కాదు. అంతెందుకు, పార్లమెంట్ సాక్షిగా ఎవరు ఈ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మీద ఎంత విషయం చెప్పినాడో మన కళ్ళారా చూసినాం. గతంలో శ్రీరాముడు లేడు, ఆయన కేవలం ఒక ఊహాజనిత పాత్రమే అంటూ కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. దశాబ్దాల పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన శక్తులు ఇవన్నీ కూడా చివరికి కోర్టు తీర్పుతో మన మోడీ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన రామ మందిరం రూపుదిద్దుకొని ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఆ పవిత్రమైన మహోత్సవాన్ని కూడా బాయ్కాట్ చేసి హిందువుల పట్ల తమ అసలు మనస్తత్వం ఏంటో వాళ్లే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే రాముడి పేరుతో, అదే రామ మందిరం పేరుతో పార్లమెంట్ కాంప్లెక్స్ లో నాటకాలకు తెరలేపినారు. పప్పు యాదవ్ అనేటటువంటి ఒక హిందూ వ్యతిరేకి కాషాయ దుస్తులు వేసుకుని చేతిలో శ్రీరాముడి ఫోటో పట్టుకుని కుండితో చేసేటువంటి ప్రదర్శన ఎంత అసహ్యకరంగా ఉండదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాలంటే రాముడి ఫోటో పట్టుకోవడానికి కానీ, లేకపోతే మన కాషాయ వస్త్రాలు ధరించడానికి కానీ ఆ నీచుడికి అర్హత కూడా లేదు. ఈ పప్పు యాదవ్కు తోడుగా రాహుల్ గాంధీ వచ్చి నాటకీయంగా అంత డ్రామా, ఆ హుండీలో డబ్బులు వేయడం, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయినటువంటి అవధేష్ ప్రసాద్ ఆ పప్పు యాదవ్ను కాషాయ వస్త్రంతో కట్టేసి దొంగను పట్టుకున్నట్లు డ్రామా చేయడం చూస్తూ ఉంటే వీళ్ళ దిగజారుడు రాజకీయం ఏ స్థాయికి చేరిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కనీసం ఈ స్కిట్లో ఎవరైతే పాలు పంచుకున్నారో, ఈ రాహుల్ గాంధీ కావచ్చు, ఆ అవధేష్ ప్రసాద్ కావచ్చు, ఈ పప్పు యాదవ్ కావచ్చు, కనీసం రామ మందిరాన్ని కూడా పాలు ఇప్పటి వరకు చూడండి. కానీ ఈ డ్రామా వెనుక కాంగ్రెస్ ఆడుతున్నటువంటి పెద్ద కుట్ర ఒకటి ఉన్నది అనేది స్పష్టంగా కనపడుతుంది. అదేంటి అంటే, కాంగ్రెస్ తో చేతులు కలిపినటువంటి ఏ ప్రాంతీయ పార్టీ కూడా బాగుపడిన చరిత్ర అయితే లేదు. సరే, చరిత్ర కనుక ఒకసారి తిరగేస్తే కాంగ్రెస్ ను నమ్ముకున్నటువంటి ప్రాంతీయ పార్టీ నేతలంతా కూడా రాజకీయంగా సర్వనాశనం అయిపోయినారు. మొన్నటికి మొన్న ఏది బీహార్లో తేజస్వి యాదవ్ అనే ఉదాహరణగా తీసుకోండి. ఎన్నికల ముందు చెప్పాలంటే ఓయమ్మ ఏదో బలంగానే కనపడినాడు. ఈ రాహుల్ గాంధీ గారు ఆయనతో జతకట్టి ఏది ఓట్ చోరీ అంటూ ఒక పనికిరాని అంశాన్ని నెత్తికెత్తుకొని ప్రచారం చేపించాడు. కథం ఎవరు రాహుల్ గాంధీ అంటే ఐరన్ లెగ్ మాదిరినే పోయి ఆడడుగు పెట్టాడు. కథం సర్వనాశనం అయిపోయింది. ఆఖరికి తేజస్వి యాదవ్కు ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండా కాంగ్రెస్ నెట్ట నిలువునా కూడా ముంచేసింది. ఇప్పుడు యూపీలో అఖిలేష్ యాదవ్ను కూడా అలాగే ముంచేందుకు ఈ రాహుల్ గాంధీ స్కెచ్ అయితే వేశాడనిపిస్తుంది. చాలా మంది బీజేపీ వాళ్ళు అంటూ ఉంటారు, కాదు మా భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీనేనని. ఇది చూస్తూ ఉంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి నేతృత్వంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. వాటి గురించి మనమే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ యోగి గారి పాలనలో ఢీకొట్టే ధైర్యం లేక, పేపర్ లీక్ అంశం పైన యోగి గారిని ఏమీ చేయలేక ఈ రాముడి విరాళాల అంశాన్ని అఖిలేష్ యాదవ్ పట్టుకున్నాడు. అర్థమవుతుందా? కానీ కాంగ్రెస్ తెలివిగా సాధువుల వేషధారణను, రాముడి చిత్రాన్ని రోడ్డుపైకి లాగి డ్రామా చేయించి ఆ నెపాన్ని, ఆ నిందను అఖిలేష్ యాదవ్ పార్టీ ఎంపీ పైకి నెట్టేసింది తెలివిగా. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తిని దొంగగా చూపించడం, కింద పడేసి లాగడం చూసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది సాధువులు, హిందూ భక్తులు తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతారు. కాషాయానికి ఈ అవమానం ఏంది? మా రాముడి ఫోటో పట్టుకుని మీ నీచమైన రాజకీయాలకు ఏ విధంగా వాడుకుంటారంటూ కాశీ నుంచి కన్యాకుమారి వరకు వీధుల్లోకి వచ్చి అందరూ కూడా నిరసనలు తెలుపుతారు. రాహుల్ గాంధీ, పప్పు యాదవ్, అలాగే అవధేష్ ప్రసాద్ల పైన కేసులు కూడా నమోదైనాయి. దీంతో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ తీవ్రమైన ఇరకాటంలో పడినాడు. ఈ ఘటనను సమర్థిస్తే యూపీలోని కోట్లాది మంది హిందూ ఓటర్లు, భక్తులు సమాజ్వాదీ పార్టీకి సమాధి కట్టడం ఖాయం. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ఖండిద్దాం అనుకుంటే తనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటే కదా. ఇక్కడ రాహుల్ గాంధీని వ్యతిరేకించారంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా ఈయన విమర్శిస్తారు. సరే, సమర్థిద్దామన్నారంటే మరోవైపు విమర్శలు కూడా తప్పు. ఈ విధంగా ఎటు తిరిగినా కూడా ఇబ్బంది. కాంగ్రెస్
ఆడినటువంటి ఈ మైండ్ గేమ్లో అఖిలేష్ యాదవ్ పిచ్చి పిచ్చిగా బుక్ అయిపోయినాడు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే సమాజ్వాదీ పార్టీకి రాజకీయంగా భూస్థాపన కావడం మాత్రం ఖాయం. సనాతన ధర్మాన్ని, రాముడిని, సాధువులను అవమానించినటువంటి ఏ శక్తి కూడా ఈ దేశంలో నిలబడలేదని చెప్పేసి చరిత్ర స్పష్టంగా చెబుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను, మత విశ్వాసాలను వ్యంగ్యంగా వాడితే ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. రామ మందిరం పేరుతో యోగి గారిని, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినటువంటి ప్రతిపక్షాలు చివరకు తాము తవ్వుకున్న గోతిలో తామే పడిపోయినాయి. అది అసలు విషయం. గుర్తున్నారు కదా, ఈయన గారు డిఎంకేకి సపోర్ట్ చేశాడు తమిళనాడులో, కథం డిఎంకే ఎత్తిపోయింది. ఆడ ఆర్జేడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు తేజస్వి యాదవ్ కథం ఎత్తిపోయినాడు. ఇంకా పోతే ఆమె ఉండదు కదా ఒక ఆమె మమతా బేగం, ఆమెకు సపోర్ట్ చేశాడు, ఆమె కథం గయా. ఈయన ఎంతమందికి సపోర్ట్ చేస్తే అంతమంది విన్నారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మీలున్నాడు. ఈయన కానీ ఆడి పూర్తి చేస్తే ఆడికి నేను అమ్మ నా కొడుకిడితే ఆడికి ఆపరేషన్ సక్సెస్ అంతే. ఏం మనిషియా నాయన ఏమైనా కానీ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జేమ్స్ బాండ్ 007 అన్నట్టు భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఏదో బిరుదు ఇవ్వాల్సిందే. ఆ మారి ఉన్నది ఆయన పనితనం. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.